నా పెళ్ళిలో ఇంకోటి అంటే అప్పుడు బాగా బాధపడినాను గానీ, ఇప్పుడు 9 ఇయర్స్ తర్వాత తెలుసుకుంటే బాగా నవ్వొస్తుందనమాట. నేనేమో విలేజ్ మెటీరియల్ అనమాట. లైక్ చదువుకుని జాబ్ చేస్తున్నా కూడా నా మన చిన్నప్పటి నుంచి ఉండేటివి కొన్ని పోవు గదా! అండ్ బై ద వే నేను కొంచెం కలర్ తక్కువ. అండ్ చూడ్డానికి కూడా యావరేజ్ అన్నమాట. మా హస్బెండ్ ఏమో హీరో మెటీరియల్. పె పెళ్ళిలో అందరూ ఆల్మోస్ట్ చాలామంది అసలు ఒక 100లో 10% ఓకే అబ్బా! ఇద్దరు బాగున్నారు అనుంటారేమో. ఇంకా 90% అమ్మాయి పెళ్ళికూతురు ఏం బాలేదు, పెళ్ళికొడుకు సూపరున్నాడు. ఈవెన్ మా బంధువులు, మా ఇంట్లో అందరూ గూడా ఒకరని చెప్పట్లే అందరూ గూడా అదే మాటే అన్నారు. అప్పుడు కొంచెం హర్టింగ్‌గా అనిపించినా పోను పోను అదే గదా ఫ్యాక్ట్ అని నేనే అర్థం చేసుకొని అడ్జస్ట్ అయిపోయినా. ఓకే. యాక్సెప్టెడ్. నేను బిలో యావరేజే అనుకోండి. బిలో యావరేజ్. మా హస్బెండ్ అయితే సూపరుంటారు. హ్యాండ్సమ్. ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీనే గదా! మనకంటే మా హస్బెండ్ బాగున్నారని. అండ్ బై ద వే అదే తర్వాత పెళ్ళైన తర్వాత 1 ½ ఇయర్‌కి నాకు మా అబ్బాయి పుట్టాడు పెద్ద బాబు. వాడసలు కత్తి కేక హీరో అనమాట. మా మా హస్బెండ్ అనుకుంటే మా హస్బెండ్‌ని 100 టైమ్స్ బీట్ చేసేసాడు. చాలా బాగుంటాడు వాడు. అండ్ ఆఫ్టర్ 5, 6 ఇయర్స్ తర్వాత మా చిన్నోడు పుట్టాడు. వాడు గూడా బాగున్నారు. సో, మా ఫ్యామిలీలో అందరూ హీరో మెటీరియల్స్ నేను తప్పించి నేను మాత్రమే ఆ! విలన్‌కి పనికొస్తాను నేను. ఎందుకంటే వాళ్ళందరూ చేసే పనులకు నేను తిడుతుంటాను కాబట్టి అందరూ నన్ను విలన్ లాగే చూస్తారు. సో, మీ పెళ్ళిలో కూడా మీరు బాగున్నారా? మీ హస్బెండ్ బాగున్నారా? అని ఎవరైనా అన్నారా? ఇన్ కేస్ అలా అన్నా పట్టించుకోకండి. అప్పుడప్పుడు హర్టింగ్ అనిపిస్తుంది కానీ పోను పోను నిజాలు మనమే యాక్సెప్ట్ చేసుకుంటే, పోనీలే అట్‌లీస్ట్ మన హస్బెండే కదా పొగుడుతున్నాడు. మా హస్బెండ్ బాగున్నారంటే మనకే కదా హ్యాపీ అనేసి లైట్‌గా తీసుకోండి. ఏమంటారు? అంతకు మించి ఏం చేయలేము కదా! దేవుడు ఎట్లా పుట్టిస్తే అట్లా పుడతాం మనం. మన చేతుల్లో ఏముంది చెప్పండి. అండ్ మధ్యలో అవి ఇవి పూసుకొని డబ్బులు వేస్ట్ చేసుకోవడానికంటే మనం ఎట్లున్నామో అట్లా ఉండడమే నేచురల్‌గా నాకైతే ఇష్టం. ఓవరాల్‌గా నేనైతే మేకప్ జోలికి అసలు ఎళ్ళననమాట. ఏదో ముందు నుంచి వస్తున్న నాకు ఫెయిర్ అండ్ లవ్లీ కొంచెం పౌడర్ రాసుకొని, కొంచెం బొట్టు పెట్టుకొనేసి ఇంక మనకున్న ఏదో కొద్దో గొప్పపాటి నగలు అవి కూడా పిచ్చి పిచ్చివి వేసుకోను. ఎందుకంటే నాకు కొనడం ఇష్టం ఉండదు. డబ్బులు వేస్ట్. ఉన్న దాంట్లోనే సర్దుకొనేసి అందరూ అంటుంటారు సేమే యేసుకుంటాం. ఉన్నవే యేసుకుంటాంగా లేనివి ఎక్కడి నుండి తెచ్చుకుంటాం కాబట్టి మనకున్నవి మనం యేసుకుందాం. పక్కనోళ్ళ గురించి మనకనవసరం.